నిన్న జరిగిన సంఘటన అయితే కొద్దిగా బాధాకరమైన విషయమే. ఖచ్చితంగా దాన్ని మనం కూడా ఒప్పుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అయితే సార్, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి పిఠాపురంలో 70,000 పైచిలకు మెజారిటీతో గెలిచిన వ్యక్తి సుమారు 600 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉప్పాడ ప్రాంతానికి కూడా సుమారు 323 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి దాన్ని ముందుకు నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ల పాటు కూటమితో కలిసి ఉంటానన్న పవన్ కళ్యాణ్ గారు, మన నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అందరూ కూడా కలిసి ఉండాలని చెప్పి ఒకే ఒక ఆలోచనతో మేమందరం కూడా ముందుకు వెళ్తుంటే కొంతమంది, నాకు తెలిసి నేను ఎంక్వైరీ చేసిన దానిలో కొంతమంది వైసీపీకి సంబంధించిన దాండూపాల్యం బ్యాచ్, నేనైతే అదే అంటాను సార్, దండూపాల్యం బ్యాచ్ కావాలని పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ మీద బురద జల్లి ఏదో పార్టీని విడదీసేస్తే ఈ రాష్ట్రంలో మళ్ళీ దొంగల పార్టీ అధికారంకి వస్తుందని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నారు సార్. మొదటిది నేను చాలా క్లియర్ కట్ గా చెప్తున్నాను, లో లెవెల్ క్యాడర్ లో ఒకరిద్దరు అసంతృప్తిగా ఉండొచ్చు, ఖచ్చితంగా అన్ని పార్టీల్లో ఉంటాయి ఇలాంటి సమస్యలు. ఇది బేసిక్ గా మన పార్టీ, బేసిక్ గా మా పార్టీకి సంబంధించిన బేసిక్ గా కాదు సార్. ఖచ్చితంగా ఇలాంటి లో లెవెల్ కేటగిరీస్ అన్ని కూడా ఖచ్చితంగా ఒకరిద్దరు ఎక్కడో దగ్గర బాధపడుతుంటారు. వాటిని కూడా సరిదిద్దుకునే ప్రయత్నం ఈ రోజు పార్టీలు చేస్తాయి, కామన్ గా చేస్తాయి. మీరు ఒకటి ఆలోచన చేయాలి సార్. గతంలో వైసీపీకి సంబంధించిన కొంతమంది ఎక్స్ ఎమ్మెల్యేలు ఏం చెప్పారు? అసెంబ్లీ సీటు కాదు కదా, గేటు కూడా దాటినాం అని చెప్పారు. కానీ ఏం జరిగింది? సీటు దాటాం, గేటు దాటాం. ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు వర్మ గారు బాధపడడంలో ఒకటి రెండు కాన్సెప్ట్ ఉంది. మీరు ఒకవైపే వీడియో చూస్తున్నారు సార్. రెండో విషయం కూడా చెప్పారు, మాకు చంద్రబాబు నాయుడు గారు ఫోటో తక్కువ వేసినా మేము ఒప్పుకోము, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఫోటో చిన్నదేసినా సరే మేము ఒప్పుకోమని చెప్పారు. అది కావాలంటే ఆ వీడియో కూడా నేను డిస్ప్లే చేసి చూపిస్తాను మీకు. 2 వీడియోస్ కూడా ఉన్నాయి, ఆ వీడియో ఉంది, ఈ వీడియో కూడా ఉంది. లోకల్ గా ఉండేటప్పుడు స్థానికంగా వర్మ గారు లాంటి వ్యక్తులు, అందుకే ఈరోజు వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ట్రాక్ మాకు కూడా కొంత తెలుసు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే కొన్ని సందర్భాల్లో కూడా వర్మ గారు మంచి వ్యక్తి, మనం పోటీ చేసేటప్పుడు మనకు ఎంతగానో సపోర్ట్ చేస్తారన్న ఆలోచన విధానాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పడం జరిగింది. సరే, ఇందులో ఎటువంటి ఏదో చిన్న చిన్న పొరపాట్లని దాన్ని డిస్ప్లే చేసే విధంగా ఈరోజు వైసీపీకి సంబంధించిన కొంతమంది పెద్దలు లేకపోతే కొంతమంది నాయకులు, ఏదో మీకు తెలిసి సంబరాల రాంబాబు, అంబటి రాంబాబు ఈరోజు ప్రచారం చేస్తున్నారు. అంటే ఏదో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంకును చేల్చడానికి ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఎవరు ఎన్ని చెప్పినా సరే పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ, ఈరోజు మా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడు గారు పిఠాపురంలో ఇలాంటి ఇష్యూస్ తరచూ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి సరిదిద్దాల్సినటువంటి బాధ్యత మీ పార్టీ మీద ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి పిఠాపురంలో నా మీద వర్మ ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన వచ్చి ఆయనకై ఆయన ఫిర్యాదు చేయలేడు, ఆయనకై ఆయన మాట్లాడలేడు, ఎందుకంటే ఆయన స్థాయి వేరే. మరి అలాంటి సందర్భంలో చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పార్టీ మీద ఉంది. అట్ ది సేమ్ టైం ఆ సందర్భంలో వర్మ మీదకి వెళ్ళినటువంటి పెండెం దొరబాబు మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా జనసేన పార్టీకి ఉంది. మరి ఈ సందర్భంలో ప్రతి సందర్భంలో కూడా వర్మ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నాడు అక్కడ వివాదాలకి. మరి ఆయన మీద చర్యలు తీసుకోవడమో లేకపోతే కనీసం సున్నితంగా ఆయన్ని